బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న తీరును ఎండగట్టారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అమ్మా న్యూస్ పై లక్షల కేసులు పెట్టినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తనకు ఎదురు లేదని వెర్రవీగుతున్న జోగురామన్నకు ప్రజాక్షేత్రంలో తగిన శాస్తి ఇచ్చే తప్పదని హెచ్చరించారు. ఇక జోగురామన్ను ఇంటి ముఖం పట్టించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని కంది శ్రీనివాస్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డికి ఆదిలాబాద్ నియోజకవర్గంలో పెరుగుతున్న మద్దతును చూసి ఎమ్మెల్యే జోగురామన్న కుట్రలకు తెరతీశారు. అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టే కుట్రలకు తెగించారు. చివరకు కంది శ్రీనివాస్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. కేఎస్ఆర్ కుటుంబ సభ్యులను కూడా వదలకుండా కేసులతో భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో జోగురామన్నకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కంది శ్రీనివాస్ రెడ్డి. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నిక్కు చేతుతాడురో. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నిక్కు చేతుతాడురో. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నిక్కు చేతుతాడురో. అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్న జోగురామన్నకు దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు కంది శ్రీనివాస్ రెడ్డి. అడిగే వాళ్లే లేరని జోగురామన్న రెచ్చిపోతున్నారని వారు మండిపడ్డారు. తాను వచ్చాకే జోగురామన్నను ప్రశ్నించడం మొదలైందన్నారు. అందుకే గట్టిగా ప్రశ్నిస్తున్న తన గొంతుకను అణిచివేసే కుట్రకు జోగువారు తెరతీశారని కంది శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల్లో తన గ్రాఫ్ పెరుగుతుంటే జోగురామన్న వణికిపోతున్నారని దుయ్యబట్టారు. అందుకే అక్రమ కేసులతో తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నరనరమున సరసరమంటూ పొంగించావు యువ రక్తం, యువతరమును రగిలించావు అనునిత్యం అనునిత్యం. కనకనమున కనిపించనులే నీలో ఉన్న దాతృత్వం, తరతరముల వరకు తరగనిదయ్యా నీ త్యాగం. అన్ని వర్గాల ప్రజలను తాను చేరువవుతుంటే జోగురామన్న మాత్రం ప్రజలను పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతున్నారని కంది శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లో కింది స్థాయి కార్యకర్త అదే అభిప్రాయంతో ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. తనను రాజకీయంగా ఖతం చేసే కుట్రకు జోగురామన్న తెరతీశారని కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. తన కుటుంబ సభ్యులకు నోటీసులు ఇవ్వడంపై కంది శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలతో సంబంధం లేని తన కుటుంబ సభ్యులను ఇందులో లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు తన తండ్రి పైన కేసు పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. జోగురామన్న ఏం చేసినా తనకు అవినీతి అక్రమాల మలికి లేదన్న విషయం గుర్తుంచుకోవాలని కంది శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నిక్కు చేతుతాడురో. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నిక్కు చేతుతాడురో. అదిగదిగో సీనన్న దూకినాడురో, ముందుకు దూకినాడురో, ఈ దోపిడి దొంగల నిక్కు చేతుతాడురో. జోగురామన్న నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తూ ప్రజల్లో విశేష ఆదరణ పొందిన అమ్మా న్యూస్ పై కుట్రలు సరికావన్నారు కంది శ్రీనివాసరెడ్డి. జోగురామన్న ఎన్ని కుట్రలు చేసినా ఆదిలాబాద్ ప్రజలకు అమ్మా న్యూస్ అండగా ఉంటుందని కుండబద్దలు కొట్టారు. ఒక వార్తకు నోటీసులు ఇస్తే ప్రతిరోజు మీడియాలో వేలాది వార్తలు వస్తుంటాయని, అలా నోటీసులు ఇచ్చుకుంటూ పోతే పోలీస్ స్టేషన్లు సరిపోతాయా అని కేఎస్ఆర్ ప్రశ్నించారు. ఈ కేసు నిలవదని తాము హైకోర్టులో ఛాలెంజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలు వేసినప్పుడు అమ్మా న్యూస్ గ్రేట్ అన్న జోగురామన్న అవినీతిని ప్రశ్నిస్తే మాత్రం సహించలేకపోతున్నారని మండిపడ్డారు. అమ్మా న్యూస్ పై లక్షల కేసులు పెట్టినా పోరాటం ఆగదని కంది శ్రీనివాస్ రెడ్డి తెగేసి చెప్పారు. జోగురామన్న
బెదిరింపులకు ఎవరూ భయపడబోరని కంది శ్రీనివాసరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జోగురామన్న కుట్రలన్నీ ప్రజలకు అర్థమయ్యాయని, ఆయనకు కర్ర కాల్చి వాత పెట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారని కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.